ఇక్కడ సొలొమోన్ అనే వ్యక్తి దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తున్నాడు. ఎలాంటి వాడు చెప్పండి? ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలం. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. అంటే ఇప్పుడు ఎంత ఉన్నాడు చెప్పండి? ఆయన ఎంత ఎత్తున్నాడు? ఇక్కడ మన భూమి మీద పాదం పెడితే ఆయన ఎంత ఎత్తున్నాడు? ఆయన సింహాసనం ఎంత ఎత్తుండదు తెలుసా మీకు? ఆయన సింహాసనానికి ఒక పేరు ఉండదు, ఎత్తైన సింహాసనం. ఆయన ఎత్తైన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు అంటే ఎంత ఎత్తున్నాడు? ఎంతో ఎత్తు. మనకు ఆకాశం ఎంత ఎత్తుందో తెలిస్తే ఆ కొలత వస్తుంది. పోనీ ఈ ఆకాశమే అనుకుంటే అక్కడేమన్నాడు? ఆకాశములు మహాకాశములు. ఈ ఆకాశం కాదు, ఇంక అవతలు ఉన్నాయంట కొన్ని ఆకాశాలు. మొత్తం 5 ఆకాశాలు ఉన్నాయి. ఒక ఆకాశమే మనకు కనపట్ల, ఎంత ఎత్తు కూడా ఎవరు తెలియదు. ఇంకా అవతల 4 దేవుడు ఇంత ఎత్తున్నాడు. ఆయన గొప్పతనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంత ఎత్తున్నాడు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. ఆయన పట్టలేకపోతున్నాయి అంటాయి, సరిపోవట్లేదంట. అలాంటి ఆయనకి నేనేమాత్రం మందిరం కట్టించాను, ఆయన ఈ మందిరం పడుతుందా అన్నాడు. కానీ నా తలంపు ఏంటంటే దేవుని యొక్క గొప్పతనాన్ని సొలొమోను ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళాడు. ఆయనంట సముద్రం నీళ్ళని ఇట్లా దోశలతో బయటపోస్తాడంట. దేవుని గొప్పతనం చెప్తున్నా మీకు. సముద్రంలో నీళ్లను ఇలా దోశలతో తీసి పక్కన పోసేస్తాడంట. సముద్రం ఖాళీ అయిపోతాడంట. ఆయన దోశలు ఎంత పెద్దది చెప్పండి? ఇప్పుడు దేవుడి దోశలు ఎంత పెద్దది? ఈ భూప్రపంచం మీద దాదాపు 70% నీరే. ఈ నీటిని దోశలతో ఎత్తి పక్కన పోసేస్తే మొత్తం ఖాళీ అయిపోద్దంట. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని ఎంతగా అభివర్ణించినాడంటే సొలొమోను అనే భక్తుడు జ్ఞానం గలవాడు కనుక అర్థమైంది దేవుని గొప్పతనం. సొలొమోను జ్ఞానం గలవాడు, అందుకే అర్థమైంది. దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని గొప్ప దేవుడయ్యా, నేను చిన్న మందిరం కట్టుతున్నాను, ఆయనకి ఏం సరిపోతుంది? ఆయన అన్నాడు ఇంకో మాట, దేవుడు ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఈ గమనించండి, ఈ పదాలు గమనించండి. దేవుడు చెప్పాడు ఆకాశం నా సింహాసనం. ఎక్కడ కూర్చున్నాడు? భూమి మీద కాళ్ళు పెట్టాడు. ఇప్పుడు ఆయన కూర్చున్నాడంటే ఇంకెంత ఉంటాడు పైన? ఆకాశం అనే సింహాసనం మీ కూర్చుని ఇంకా పైన ఎంత ఉంటాడు? మన మేధాశక్తికి అందని విషయాలు. అంత గొప్ప దేవుడు, మహోన్నతమైన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, అనంతమైన జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంత గొప్ప దేవుడు అని సొలొమోను వర్ణిస్తున్నాడు. మనం వర్ణించొద్దా? అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, మహాకాశము నిన్ను పట్టజాలవే. ఆకాశం అనే సింహాసనం మీద కూర్చుంటే నీ యొక్క ఇంకా మిగిలిన పార్ట్ ఎంత ఎత్తుందో కదా ప్రభువా, మా ఊహకు కూడా దొరకట్లేదు నాయన. నీ గొప్పతనాన్ని ఏమని వర్ణించ